హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వడియాలను చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడైతే మనం కేవలం బియ్యంతోటే వడియాలను రెడీ చేసుకుందాము. చూసారండి ఎంత క్రంచిగా ఉన్నాయో. మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇక్కడ నేను రేషన్ బియ్యం ఒక 1 kg వరకు తీసుకుంటున్నాను. ఇలా 1 kg రైస్ తీసుకొని వీటినన్నిటిని ఒక 2 times బాగా వాష్ చేసుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం కాబట్టి 1కి 2 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా నాననివ్వాలి. ఇక్కడ రైస్ అనేటివి ఎంత బాగా నానితే మనకు వడియాలు అనేటివి అంత టేస్టీగా వస్తాయండి. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున మీరు ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటే అన్ని 2 glasses వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ అన్నిటిని పోసుకున్న తర్వాత దానిలో తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వీటిలో వేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మనం గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ అన్నం అంతా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి రైస్ అంతా చల్లారనివ్వాలి. ఇలా రైస్ అంతా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మన మురుకుల పావులో కొద్దిగా రైస్ వేసుకుంటూ మనకు ఇలా ఎండలో ఒక క్లాత్ వేసుకొని మంచిగా వడియాల్లాగా వేసుకోవాలండి. ఇవైతే చాలా తొందరగా ఎండుతాయండి. ఒక్క రోజులోనే వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నీ ఎండేంత వరకు మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇవైతే 1 year వరకు స్టోర్ ఉంటాయండి.